హాయ్ స్వాతి. హలో మ్యామ్. స్వాతి ఇక్కడ లేదు, యూకే నుంచి వచ్చింది కదా. ఎస్ మ్యామ్. ఈ రోజే ఫ్లైట్ దిగి డైరెక్ట్ గా వినిలా స్పార్కిల్ కి వచ్చింది. ఎస్ మ్యామ్. సో ఫస్ట్ నన్ను కలిసావు కదా. ఆగస్ట్ లో కలిసాను మ్యామ్, లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో జాయిన్ అయింది. వచ్చాను, బట్ సెప్టెంబర్ లో బ్యాక్ వెళ్ళాను యూకేకి. సో సెప్టెంబర్ 20th నుంచి స్టార్ట్ చేశాను. సో 2 months, ఫస్ట్ 2 months చేసావు. అప్పుడు ఎంత తగ్గావు? 10 kgs తగ్గాను మ్యామ్ అప్పుడు. సో మధ్యలో ఎన్ని మంత్స్ బ్రేక్ తీసుకున్నావు? మళ్ళీ ఫెబ్ 20th నుంచి జాయిన్ అయ్యాను మ్యామ్. సో మధ్యలో ఎంత బ్రేక్? 3 months బ్రేక్ తీసుకున్నాను మ్యామ్. ఓకే. సో మళ్ళీ ఫెబ్ 20th నుంచి నిన్నటి వరకు చేశాను మ్యామ్. మళ్ళీ 10 kgs తగ్గాను. 20 kgs. టోటల్ 21 kgs తగ్గాను మ్యామ్. అసలు కేజెస్ నాకు అనవసరం, ఇంచెస్ ఎంత తగ్గావు? ఇంచెస్ ఆల్మోస్ట్. స్వాతి పిక్స్ వస్తాయి సేమ్ డ్రెస్ తో. ఏమంటారు దాన్ని, Pic ఎడిటింగ్ చేసింది. చేసింది. ఎడిటింగ్ చేసేవి నాకు పంపించింది. సూపర్, చెక్ ఇట్. ఓకే. ఇంచ్ లాస్ ఎంత వచ్చింది? సో ఇంచ్ లాస్ 6 centimeters ఇంచ్ లాస్. కొలుచుకోలేదు కదా. కొలుసుకోలేదు. డ్రెస్సెస్ యాక్చువల్లీ సైజ్ ఇది వరకు 18 ఉండేది మ్యామ్, ఇప్పుడు నేను 14 కి వచ్చాను. వెరీ గుడ్, వెరీ గుడ్. సో వెయిట్ లాస్ కన్నా ఇంచ్ లాస్ మెజర్ చేసుకోవాలి. ఎవరైనా వెయిట్ మీద పడద్దు. ఇట్స్ ఓన్లీ ద ఇంచ్ లాస్. ఇంచ్ లాస్ అవుతుందంటేనే ఫ్యాట్ లాస్. తన బిఎంఐ, పాత బిఎంఐ కూడా తీసుకొచ్చింది. 53 ఎంత ఉంది ఫ్యాట్ లెవెల్స్, ఇప్పుడు 34కి వచ్చింది. ఎస్ మ్యామ్. సో ఇంచ్ లాస్ నే మెజర్ చేసుకోవాలి. వెయిట్ ని అసలు మెజర్ చేసుకోకూడదు ఎవరైనా. ఎప్పుడైనా మన మజిల్ వెయిట్ ఉంటుంది, బోన్ వెయిట్ ఉంటుంది, వాటర్ వెయిట్ ఉంటుంది. సో మళ్ళీ దాంట్లో ఫ్యాట్ ఉంటుంది, మళ్ళీ మన క్లోత్స్ వెయిట్ ఉంటుంది. సో అందుకనే ఎవ్రీడే ఒకటే డ్రెస్ మీద వెయిట్ చెక్ చేసుకోమంటాను. ఎలా అనిపించింది స్వాతి డైట్? చాలా బాగుంది మ్యామ్, బాగుందా? చాలా బాగుంది. నేను వెజిటేరియన్. నన్ను లేదు, చాలా ఇష్టంగా చేశాను యాక్చువల్లీ. సో ఫస్ట్ మంత్ కొంచెం ఆకలేసింది, కొంచెం కష్టం అనిపించింది. కానీ బట్ ఎవ్రీడే స్కేల్ మీద వెయిట్ చూసుకుంటాం కదా మ్యామ్, తగ్గుతూ ఉన్నాను కాబట్టి నాకు నేనే మోటివేట్ అయ్యాను అనమాట యాక్చువల్లీ. సో చీట్ మీల్ చేసిన క్యాలరీస్ కౌంట్ చేసుకునేదాన్ని. సో నో చీట్ మీల్స్. బట్ నేను పార్టీస్కి వెళ్ళేది, కొంచెం తప్పదు అన్నప్పుడు వెళ్ళేదాన్ని. బట్ చాలా తక్కువ చేశాను, కానీ చీట్ మీల్స్ చేసినప్పుడు కూడా బ్యాలెన్స్ చేసుకునేదాన్ని అనమాట, ఎలా తినాలి అని చెప్పేసి. సో మీకు బ్యాలెన్సింగ్ ఇప్పుడు అర్థమైందా? హెల్దీగా ఎలా తినాలి, ఏది తినొచ్చు, ఏది తినకూడదు. సో మెయింటెనెన్స్ లో పెరిగావరా? అస్సలు పెరగలేదు మ్యామ్. నేను మెయింటెనెన్స్ లో తిన్నావా బానే? మెయింటెనెన్స్ లో కూడా మీరు చెప్పారు. బిర్యానీ తిన్నాను 4 days. మీరు ఇచ్చిన డైట్ 3 days కదా, సో అది కూడా తినేసాను. ఏమేమి తిన్నావు? నీ ఫేవరెట్ థింగ్స్? బిర్యానీ తిన్నాను, సో ఐస్ క్రీమ్ తిన్నాను, సో కేక్ తిన్నాను. కానీ వెయిట్ చిన్న కోరికలా అంతే కదా మ్యామ్. సో మెయింటెనెన్స్ లో యాక్చువల్ గా సూప్ బౌల్ రైస్ లోకి తీసుకున్నాను మ్యామ్. తిన్నారా? తిన్నాను మ్యామ్. రైస్ మీరు ఏదైతే చెప్పారో సో అన్ని ఎగ్జాక్ట్ గా ఫాలో అయ్యాను. సో ఎగ్జాక్ట్లీ 4 months లో నేను 21 kgs పక్కా లాస్ అయ్యాను. పింపుల్స్ ఉన్నాయా మీకు? ఇది అంత డైట్ కి ముందే ఉన్నాయి మ్యామ్ నాకు యాక్చువల్లీ. ఓకే. ఫేస్ లో ఏమన్నా మార్పులు, పింపుల్స్ తగ్గినాయా? పింపుల్స్ కొంచెం తగ్గినాయి, ప్లస్ గ్లో కూడా చాలా వచ్చింది మ్యామ్ పిక్స్ లో చూస్తుంటే. గ్లో డైట్ వల్లనే ఇన్నర్ గా వస్తుంది. యాక్చువల్ గా గుడ్ ఫ్యాట్స్ తీసుకునే వాళ్ళకి ఎవరికైనా గ్లో వస్తుంది. వాల్నట్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, ఇవి క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. అవి కౌంట్ చేసుకుంటూ ఎవరు తీసుకున్నా 1-2 రోజుల్లో గ్లో రాదు. కంటిన్యూస్ గా తన జ్యూసెస్ కంటిన్యూస్ గా తీసుకున్నాను. జ్యూసెస్ లో కూడా ఫ్రూట్స్ ఎక్కువ వేసుకోకూడదు. ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎ టిప్స్. ఫ్రూట్స్ ఎక్కువ వేసుకోకూడదు. ఫ్రూట్ ఎప్పుడు తక్కువ ఉండాలి, బికాస్ ఫ్రూట్స్ హ్యాస్ ఫ్రుక్టోస్, చాలా క్యాలరీస్ ఉంటాయి. ఫ్రూటే నేనేమి తినలేను, జస్ట్ ఫ్రూట్సే తింటున్నాను అంటే ఫ్రూట్స్ హ్యాస్ షుగర్స్. సో ఏవైనా కౌంట్ చేసుకోవాలి. వాటర్ మెలన్ అయినా షుగర్స్ ఉంటాయి, కీరాలో కూడా క్యాలరీస్ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ యూ నీడ్ టు మెజర్ చేసుకోకుండా ఏ ఫుడ్ తీసుకోవద్దు. నా డైట్లో ఉన్న, మీ సొంతంగా డైట్ చేయాలన్నా నా డైట్స్ చాలా రిలీజ్ అయ్యి ఉన్నాయి. ఎనీబడి వాంట్ టు ట్రై, దే కెన్ ట్రై, ఓన్గా ట్రై చేయొచ్చు. సో దానివల్ల గ్లో వస్తుంది. ఎప్పుడు ఆ జ్యూసెస్ అయితే మెయింటెనెన్స్ లో కూడా జ్యూసెస్ పెడతాను నేను. అవునవును, మెయింటెనెన్స్ లో కూడా ఉన్నాయి. మిగతా 3 days తీసుకోకపోయినా 4 days తీసుకుంటాను. సో యూకేలో ఉన్నావు కాబట్టి
నీకేమన్నా డిస్కంఫర్ట్ ఉందా డైట్ లేదు. చేయటంలో? లేదు అన్ని లేదు మ్యామ్. ఇంగ్రీడియంట్స్ దొరికినాయా? సో అన్నీ దొరికాయి మ్యామ్. మాక్సిమం మొత్తం దొరికాయి. సో ఇంకేదైనా దొరకలేదు ఆ రోజంటే నేను వెళ్ళక దొరకలేదు కానీ బట్ అక్కడ అవైలబుల్ లేక కాదు మ్యామ్. ఏ కంట్రీలో ఉండైనా డైట్ చేయొచ్చు. అమెజాన్ అన్ని కంట్రీస్‌లో ఉంది. యాహ్! సో నేను చెప్పేవన్నీ అమెజాన్‌లో దొరుకుతాయి. ఒకవేళ ఆప్షనల్‌గా వెజిటబుల్స్ దొరక్కపోతే నేను పంపించిన గ్రోసరీ లిస్ట్‌లో నుంచి ఏదో ఒకటి పిక్ పిక్ చేసుకోవచ్చు చేసుకోమని మ్యామ్. ఆల్రెడీ నేను చాలా క్లియర్‌గా వాయిస్ నోట్స్‌లో వస్తాయి. అవునవును. నా వాయిస్ నోట్స్ కానీ మీకేమన్నా అర్థం కాకుండా, క్లారిటీ లేకుండా ఉన్నాయా? లేదు లేదు మ్యామ్. అట్లేం లేదు. అస్సలు నా ఈ 4 మంత్స్‌లో ఒక్కసారి కూడా ఇదెందుకు ఇలా అర్థం కాలేదనేది ఎప్పుడూ లేదు మ్యామ్ లేదు. అస్సలు. సో ఏదైనా నాకు తెలియకపోయినా మీ టీమ్‌కి మెసేజ్ చేస్తే వాళ్ళు అప్పుడు కాకపోయినా సో ఇమ్మీడియేట్‌గా యాహ్! చూసుకున్న వెంటనే ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అవుతారు. రెస్పాన్స్ ఎవరు అవునవును. ఇవ్వలేరురా. అన్నన్ని అవును. మెసేజెస్ చాలా మెసేజెస్ ఉంటాయి. నా ఫాలో అప్పే నా నా రిజల్ట్స్‌కి మెయిన్. నేను ఎవ్రీ అవునవును. వీక్ ప్రోగ్రెస్‌ని బట్టి. బిఎంఐ ఇంతవరకు కరెక్టా? రాంగా? అనేది ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు యూజువల్‌గా. హ్మ్. మెటబాలిక్ రేట్‌ని బట్టి వెళ్తాను. ఈ వీక్ నీకు ఇంకొకళ్ళకి ఒకటే డైట్ ఇచ్చినా, నీ హైట్, వెయిట్ ఉండి, నీ ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చినా, ఒకళ్ళు ఒక రకంగా తగ్గుతారు. ఒకళ్ళు ఒక రకంగా తగ్గుతారు. యెస్ మ్యామ్. ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు పిల్లలు కూడా ఒకటే హైట్ ఉండరు. అవునవును. సో ఎవరు వాళ్ళది ఇండివిజువల్‌గా వర్క్ చేస్తాం కాబట్టే ఎవ్రీడే వెయిట్ పిక్చర్స్, ఫుడ్ ప్లేట్ ఫుడ్ పిక్చర్స్ పంపించమంటాం. ఓకే. ఓకే. ఏమన్నా రాంగ్స్ ఉంటే కూడా మీకు కన్వే చేసి ఉంటారు. చేస్తారు మీకు మ్యామ్. యాహ్! కరెక్షన్స్ వచ్చాయా? చాలా వచ్చాయి మ్యామ్. ఫస్ట్‌లో వచ్చాయి బట్ సెకండ్ తన డైట్‌లో ఏం తను కరెక్ట్ రాలేదు. చేసిన అబ్బాయికి చాక్లెట్స్ తెచ్చింది. విజయ్ ఆల్రెడీ పొట్టుంది. నీకు ఇంకా పొట్ట పెరిగిద్ది. విజయ్‌కే కదా తెచ్చింది. యాహ్! విజయ్ యూ విజయ్‌కి. డిడ్ంట్ సీ. హి ఈస్ ఎ యాహ్! వెరీ నైస్ గై. ఓకే. మై నా వర్కర్స్ అందరూ నా ఫేవరెటే. ఎవ్రీబడీ వర్క్స్ గుడ్. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ టెస్టిమోనియల్. అండ్ యూకే నుంచి డైరెక్ట్‌గా ఈ రోజే తను దిగొచ్చింది. ఐయామ్ సో స్వీట్ ఆఫ్ యూ. థాంక్ యూ నన్ను మ్యామ్. కలవటానికి వచ్చింది దానికి. అవునవును. టెస్టిమోనియల్ సంగతి పక్కన పెడితే అవును. ఐయామ్ వెరీ మచ్ థాంక్‌ఫుల్ టు యూ. నేను చాలా హ్యాపీగా ఉన్నాను మ్యామ్. సో పీసీఓడి, థైరాయిడ్ ఉన్నా కానీ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఒక్క కేజీ కూడా తగ్గలేకపోయాను. బట్ మీ దగ్గరకొచ్చాక ఇంత వెయిట్ లాస్ అంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను అసలు. సో ఫిక్స్ అయ్యే వచ్చాను మిమ్మల్ని కలిసి వెళ్దామని థ్యాంక్ యూ రా. చెప్పేసి. థ్యాంక్ యూ. ఐయామ్ హ్యాపీ. యాహ్! నేను కూడా చాలా షీ హ్యాపీ. బాట్ ఎ గిఫ్ట్ టు మీ ఆల్సో. విజయ్ నీకు కూడా కాదు నాకు కూడా తెచ్చింది. థ్యాంక్స్ ఫర్ ద గిఫ్ట్. యాహ్! థాంక్ యూ యాహ్! సో మచ్ మ్యామ్. అండ్ మీ టీమ్‌కి కూడా చాలా థాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. యాహ్! టీమ్‌కి ఆల్రెడీ చెప్పేసాం. టీమ్‌కి కూడా థ్యాంక్స్. థ్యాంక్స్ స్వాతి. యాహ్! థాంక్ యూ సో మచ్ మ్యామ్.